నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మన గార్డెన్లో కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయండి హార్వెస్ట్కి. అలాగే కొన్ని రకాల పండ్లు కూడా వచ్చాయి. ఇక్కడ కమలాలు అయితే చాలా బాగా వచ్చాయండి. చూడండి, లోపల కూడా కనిపిస్తున్నాయి కదా. హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్నాయి. మంచి కలర్ కూడా వచ్చాయి, చాలా స్వీట్గా ఉంటాయి ఇలాంటప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటే. ఈరోజైతే హార్వెస్ట్ చేసేద్దాం, ఎందుకంటే పడిపోతున్నాయి కిందని. ఒకటి రెండు అలాగా చాలా వచ్చాయి. ఈ మధ్యన అయితే కొంచెం వీడియోస్ అవి సరిగ్గా చేయట్లేదు. హార్వెస్ట్ అయితే కొన్ని పడిపోయాయి అన్నమాట. మామూలుగా అవి డెలికేట్ అయిపోయి మనం తీయక ముందునే కొన్ని పడిపోయాయి. ఈరోజైతే ఉన్నవి హార్వెస్ట్ చేసుకుందాం. ఇలా అంటే మెత్తగా ఉన్నాయండి, బాగా మంచి కలర్ వచ్చాయి, సాఫ్ట్గా అయ్యాయి అన్నమాట. ఇది 18x18 సైజు గ్రో బ్యాగ్లో పెట్టానండి. ఇది 3వ హార్వెస్ట్ అనమాట. అంటే ఈ మొక్క వేసిన 6 నెలలకి పోత వచ్చింది. ఇది వేసి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్లో 3 టైమ్స్ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇంకా కొన్ని ఆటోకి 2 కనిపిస్తున్నాయి, ఇదిగోండి ఇక్కడ. చూడండి, మన పడిపోతున్నాయి, చిన్న బుట్ట అయిపోయింది. ఏదైనా సరే మన తోటలో మన చెట్లు కాసినవి అయితే ఆనందమే వేరు కదా, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఒక డ్రాగన్ కూడా వచ్చిందండి. ఇది పాలినేషన్ చేస్తే కంపల్సరిగా చేస్తేనే మంచి సైజు వస్తున్నాయండి, లేదంటే పాలినేషన్ చేయకపోతే సరిగ్గా రావట్లేదు, చిన్నగా ఉండిపోతున్నాయి. ఈరోజైతే 2 ఉన్నాయి, కానీ ఒకటైతే అస్సలు గ్రోత్ లేదనమాట, చాలా చిన్నది. అది పాలినేషన్ చేయలేదు ఆ రోజు, నేను మీదకి రాలేదు. ఇదైతే అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదేమో అలాగే ఉండిపోయింది అనమాట. తర్వాత ఇక్కడ టమోటోస్ ఉన్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. కొంచెం హెల్త్ బాగాలేక ఈ మధ్యన టెర్రస్ మీదకి ఎక్కువ రావట్లేదు, వీడియోస్ కూడా చేయట్లేదు. దానివల్ల ఏంటంటే చెట్లు కొంచెం కలుపు వచ్చేస్తుంది, చాలా పని ఉంది టెర్రస్ మీదని. అలాగే బాగా పండిపోయినాయి అనమాట టమోటాలు అవన్నీ. అంటే ఎంత కావాలో అంత అప్పుడప్పుడు తీసుకుంటున్నాము, వీడియో చేద్దాం అన్నీ ఎందుకు తీసేయడం, ఎంత అవసరమో అంత అని తీసుకొని అలా వదిలేయడం వల్ల ఏంటంటే కొంచెం బాగా పండిపోయినాయి చెట్లకి. ఇది సంపంగిలో అండి, అదేమో బీరలోని ఇలా ఇవన్నీ పడి వచ్చినవే. నేను వేసింది అయితే ఆ టేబుల్ పైన ఉన్నాయి కదా, అవి అయిపోయినాయిలేండి, లాస్ట్ అయిపోయినాయి. ఏవో కొన్ని ఉన్నాయి ఈరోజు తీసుకున్నాం, కానీ ఇవన్నీ పడి వచ్చిన మొక్కలే. కలర్ అయితే చూడండి బాగా మెత్తగా అయిపోయినాయి, ఎక్కువ రోజులు అయిపోయినాయి అన్నమాట. ఈ చెట్టుకి అయితే చాలా వచ్చాయండి టమాటాలు అయితే. కొన్ని ఇలా తీసేలోగానే పడిపోతున్నాయి, ఇంకా చాలా మెత్తగా అయిపోయి. క్లైమేట్ కూడా సరిగ్గా ఉండట్లేదండి. ఉదయం పూటేమో విపరీతమైన ఎండ వస్తుంది. ఇక్కడ బెంగళూరులో కూడా వేడిగానే ఉంటుంది ఈ మధ్య.
ఉదయాన్నేమో చాలా వేడిగా ఉంటుంది, సాయంత్రం అయ్యేటప్పటికి వర్షం వస్తుంది. అంటే ఆపోజిట్ క్లైమేట్ అనమాట. ఉదయం ఒకలా ఉంటుంది, సాయంత్రం అయ్యేటప్పటికి ఒకలా ఉండి మొక్కలన్నీ చూడండి ఎలా అయిపోతున్నాయో. ఆకులన్నీ కొంచెం ఎల్లో కలర్లోని అలాగే మాడిపోయినట్టు, అంటే కలర్ఫుల్గా ఉండట్లేదన్నమాట. మీకు టమాటోలు కూడా, వంకాయలు ఇప్పుడు హార్వెస్ట్ చేస్తారు చూడండి, కొంచెం కలర్ కూడా ఫేడ్ అవుట్ అయినట్టుగా అనమాట. కొంచెం చుక్కల్లాగా. వాతావరణం వల్ల ఇయర్ అయితే ఎందుకో కొంచెం వాతావరణంలో చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. మనకి హెల్త్ పరంగా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే ఉదయం అంతా బాగా ఎండ చెమట పడుతుంది, సాయంత్రం వచ్చేటప్పటికి వర్షం పడి మళ్ళీ కూల్ అవుతుంది. ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల కొంచెం హెల్త్ కూడా, అందులోనూ శ్రావణ మాసం ఈ మధ్య పూజలు, కొంచెం వర్క్ ఎక్కువ ఉండి దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది. మొక్కలు కూడా పాపం మనకే ఇలా ఉంటే ఇంకా మొక్కలకి ఎలా ఉంటాయో చూడండి. ఈ టేబుల్ పైన అంతా నేను అప్పుడు నాటిన టమాటో మొక్కలు అన్నీ అయిపోయినాయి. హార్వెస్ట్ అయితే అయిపోయింది. ఇటు ఇక్కడ కూడా పడి వచ్చినవేనండి. ఇది ఎడీనియంలో ఇక్కడ ఒక మొక్క వచ్చింది. వంకాయ చెట్లు ఒకటి, ఇలా ఎక్కడైతే అక్కడ విత్తనాలు పడో మొక్కలు అలా, లేదంటే పాడైపోయిన పళ్ళు కూడా పడేస్తూ ఉంటాం. ఒక్కోసారి చిలకలు పిట్టలు అవి తినేసినవి, ఆ విత్తనాలు పడి కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఈరోజు హార్వెస్ట్లో అయితే ఈ టమాటోలు వచ్చాయండి. ఈ సీజన్లో కూడా చాలా బాగా అయితే వచ్చాయి. తర్వాత చిక్కుడుకాయలు అయితే ఎన్ని రకాలో చూడండి. మీకు అన్నీ ఒకే బుట్టలో వేసేస్తున్నాను, ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది. ఒకేసారి క్లైమేట్ మళ్ళీ మారిపోతుంది. ఇక్కడైతే ఈ గుత్తులు గుత్తులు వచ్చేసి రెడ్ చిక్కుడు అండి. ఇవి చూడండి, ఇవి చాలా వచ్చాయన్నమాట. లాస్ట్ టైం కూడా చాలా హార్వెస్ట్ చేసుకున్నాం. ఈ రెడ్ చిక్కుడు అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కనుపు చిక్కుడు కూడా కనిపిస్తుంది. అలాగే 365 days పర్పుల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 3 రకాలు ఉంటాయి. ఇదిగోండి, ఈ గుత్తులైతే అన్నీ రెడ్ చిక్కుడు అనమాట. రెడ్ చిక్కుడు మాత్రం గింజ టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ వస్తుందండి ఈల్డ్. చాలా బాగా చూడండి ఇలా బంచెస్. 4 గుత్తులు తీసుకున్నామంటే చక్కగా కూరకైతే ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. అలాగే టేస్ట్ కూడా, గింజ టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత ఇక్కడ ఇవన్నీ కనుపు చిక్కుళ్ళు అండి. రెడ్ చిక్కుడు అయిపోయిన తర్వాత అవి తీసేద్దాం. అలాగే మీకు ఒక కొత్త రకం చిక్కుడు కూడా ఈరోజు హార్వెస్ట్లో చూపిస్తాను. ఇంతకుముందు మనం 5 రకాల చిక్కుళ్ళు గార్డెన్లో వస్తున్నాయి కదా, 6వది కూడా స్టార్ట్ అయింది. కాకపోతే నేను ఈ మధ్య హార్వెస్ట్ చేయక చెట్లకే కొన్ని ఎండిపోతున్నాయి అన్నమాట. ఆ వదిలేసి మంచివి తీద్దాం ఈరోజు. చాలా కలర్ఫుల్గా ఉంటాయి, అవి కూడా చూద్దాం. చూసారా మేఘాలు ఎలా వచ్చేస్తున్నాయో పక్క నుంచి. ఇవి కనుపు చిక్కుడు అండి. ఇవి కూడా గింజ టేస్ట్ బాగుంది. కొన్ని అయితే ఎండిపోయినాయి, బాగా ఎండినవి విత్తనాలు అయిపోయినాయి. ఇంకొన్ని ఇంకా విత్తనాలకు పనిచేస్తాయి అన్నట్టుగా ఉన్నవి వదిలేస్తున్నాను అనమాట. గింజలు బాగా గట్టిగా అయిపోయినవి, ఇంకా సీడ్స్కి అయితే పనికొస్తాయి కదా.
ఉదయానికేమో మీదకి రాలేకపోతున్నామండి. 6:30 7 అయ్యేటప్పటికి ఎండ వచ్చేస్తుంది. సాయంత్రం వచ్చేటప్పటికి ప్రతిరోజు వర్షమే, ఇలాగే మేఘాలు. ఇవేమో 365 డేస్. ఇదిగోండి పర్పుల్ కలర్ చిక్కుడు, కొంచెం పింక్ కలర్లో కనిపిస్తాయి ఒక రకం. ఇవి కొన్ని వచ్చాయి, ఎక్కువ లేదు. ఇంతలాగా కాయలు వచ్చేటప్పుడు ఆ గింజలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదిగోని 3 రకాలు ఇందులోనే వేస్తాను. ఇవేమో గ్రీన్ అండి, ఆల్ సీజను. ఇది 4వది. ఇంకొకటి బీన్స్ లాగా సన్నగా పొడుగ్గుంటాయి, ఒకటి హార్వెస్ట్ చేస్తుంటాం కదా. ఈ 5 అయితే ఎప్పుడు చాలా రోజుల నుంచి కాస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. 6వది అయితే ఇప్పుడు మీకు కొత్తగా చూపిస్తాను. కలర్ బాగుంటుంది అది కూడా చూడడానికి. ఏవైనా కాయలు రెడీ అయిన వెంటనే హార్వెస్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా పూత కాయలు వస్తాయండి. మనం ఆ కాయలు అలాగా చెట్లకే పండిపోయి ఎండిపోయినంతలాగా వదిలేస్తే కొత్తగా పూత రాదు. ఎందుకంటే ఇవి తీస్తే మళ్ళీ మనం ఇచ్చే పోషకాలు మొక్క తీసుకొని మళ్ళీ పూత కాయలు వస్తాయి. ఈ మధ్య పోషకాలు కూడా నేనేమి ఇవ్వట్లేదులేండి, అందుకే ఈల్డ్ అయితే తగ్గింది. చెట్లు కూడా చాలా డల్ అయిపోయినాయి. లేదంటే చాలా ఎక్కువ వచ్చేవి, చిక్కుళ్ళు అయితే చాలా వచ్చేవి. ఇదిగోండి, ఇది కొత్త రకం అనమాట. లైట్ గ్రీను పింకు ఒక డబుల్ కలర్ లాగా వస్తాయి. ఇవి కూడా పొడుగ్గా వస్తాయి, కాయలు కొంచెం పొడుగే ఉంటాయి. కాకపోతే ఎన్ని బంచెస్, ఎన్ని గుత్తులు వచ్చాయండి. అప్పుడు ఒకసారి మధ్యలో చూశాను, హార్వెస్ట్ చేద్దాం అనుకుంటూనే చేయలేదు. అవన్నీ ఇప్పుడైతే అంటే ఇంకా పండిపోయి ఎండిపోయే స్టేజ్కి వచ్చేసి కలర్ అంతా మారిపోయి ఇలా మీకు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్ని లేతగా ఉన్నాయి తీస్తున్నాను, కొన్ని బాగా ముదిరిపోయి గింజలు గట్టిపడినవి ఇంకా విత్తనాలకి వదిలేస్తాను. చూసారా గుత్తులు అయితే ఎంత బాగా వస్తాయి. ఇవి కూడా గట్టిగా 4 గుత్తులు మనం తీసామంటే కూరకు సరిపోతాయండి. కాయలు కూడా చాలా పొడుగు వస్తాయి. ఈ చిక్కుళ్ళు అయితే చాలా వచ్చాయి గుత్తులు. నేనైతే అప్పుడు తీయలేదు కానీ ఇంకోండి కొన్ని అయితే ఎండిపోతున్నాయి. ఇంకా ఎండిపోయినవన్నీ వదిలేస్తున్నాను. అంటే గింజలు వాడుకోవచ్చు కానీ విత్తనాలు అవుతాయని చెప్పేసి ఇదిగోండి ఇలా చూడండి. కాయ ముదిరిపోయి ముదిరిపోయింది ఇప్పుడు పండిపోయి ఎండిపోయే స్టేజ్లో ఉన్నాయన్నమాట. అసలు 1 కిలో కాయలు ఇది ఒక్కటే ఉందండి, ఒకే బ్యాగ్లోని ఒక్కటే ఉంది. అది కరెక్ట్ టైంలో తీస్తే కిలో వచ్చేది ఒక్క చెట్టు నుంచే.
చూడండి ఇలా ఉంటాయన్నమాట. 2 కలర్స్ కలిపి ఈరోజైతే ఈ కాయలు వచ్చాయి. ఇంకా చాలా ఉన్నాయి చెట్టుకి, కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఎక్కడైతే అక్కడే ఉన్నాయి. ఇంకోసారి చూద్దాం. తర్వాత వంకాయలండి, ఇవి పెన్నడ వంకాయలు, బ్లాక్ వంకాయలు, లాంగు, ఏవో అన్నీ ఉన్నాయి. ఇందులో కూడా కొన్ని ముదిరిపోతున్నాయేమో చూడాలి. ఇక్కడ బెండకాయలు కూడా తీయలేదండి, అప్పుడు ముదిరిపోయి రెడ్ బెండ, ఇంకా అన్నీ విత్తనాలు అయిపోయినాయి. ఒక 4 రోజులు మనం టెర్రస్ మీదకి రాకపోతే అసలు ఇంకెలా అయిపోతాయంటే మొక్కలు. అసలు ఇది మన గార్డెన్ అంతలా మారిపోతుందండి. వర్షాల వల్ల కొంత కలుపు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. కలుపు అంతా క్లీన్ చేయించాలి ఇప్పుడు. ఎన్ని రకాల వంకాయలు చూడండి. ఇవి బ్లాక్, పింకు, పెన్నడ, లాంగ్, పర్పుల్ లాంగు,
ఆల్రెడీ ఒక బుట్ట నిండిపోయిందండి. ఈ రెండో బుట్టకు వస్తున్నాం మళ్ళీ. వంకాయలు అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఈ పొడుగు వంకాయలు అయితే ఈ చెట్టుకి చాలా వచ్చాయండి. ఈరోజు అయితే వంకాయలు చాలా వచ్చాయండి. తర్వాత ఒక 2 బీరకాయలు ఉన్నాయి. ఇలా ఉంది కానీ లేతగానే ఉందండి అది. ఇంకా అక్కడక్కడ కాకరకాయలు ఉన్నాయి, కానీ హార్వెస్ట్ అయితే పూర్తిగా అవుతుందో లేదో తెలియదండి. ఇంకా మేఘాలు అయితే నల్లగా అయిపోతున్నాయి. వీడియో కూడా కొంచెం డార్క్గా అనిపిస్తుంది మాకు. చూడండి, ఇంకా వర్షం కూడా వచ్చేలా ఉంది. ఇంకా కొంచెం దొండకాయలు ఒకటి ఉన్నాయి, ఇంకా ఆకుకూరలు ఉన్నాయండి. తోటకూర ఉంది, ఇంకా అటువైపు చిక్కుడుకాయలు తీయలేదు. కాకరకాయలు కూడా ఇంకా అటు ఉన్నాయి, కానీ చూసారా ఎలా అయిపోయిందో. ఇంకా ఈ పక్కన కొన్ని దొండకాయలు అయితే దగ్గరలో కనిపిస్తున్నాయి కాబట్టి ఇవైతే ముందు తీసేస్తాను. వర్షం రాకుండా ఉంటే ఇంకొన్ని హార్వెస్ట్ చేస్తాను, లేదంటే ఆపేద్దాం ఇక్కడితో. అంటే మాకే తెలుస్తుంది అనమాట, చీకటిగా అయిపోయింది. అసలు వీడియో సరిగ్గా వస్తుందో లేదో, మళ్ళీ అసలు ఏమన్నా మీకు కనిపిస్తుందో లేదో కూడా తెలియట్లేదు, అంత డార్క్ అయిపోతుంది. వచ్చేటప్పటికి చూసారు కదా ఆరెంజెస్ ఫస్ట్ హార్వెస్ట్ అప్పుడు ఎంత బ్రైట్గా ఉందో క్లైమేట్. ఇప్పుడు చూడండి మొత్తం మారిపోయి ఇంకా వర్షం వచ్చేసే టైం అయినట్టుగా అనిపిస్తుంది, అంతగా ఉంది. పక్షులు అయితే అసలు చాలా గూళ్ళు కట్టుకున్నాయండి పాపం. మేము వస్తే అవేమో పైకి ఎగిరిపోతున్నాయి అన్నమాట. దానివల్ల కూడా కొంత ఎప్పుడైతే అప్పుడు రావట్లేదు టెర్రస్ మీదకి. మమ్మల్ని చూసి ఇప్పుడు వర్షం పడుతుంది, అవేమో ఇక్కడే ఉన్నాయి, వాటి గూటికి రావాలనుకుంటున్నాయి, కానీ మేము టెర్రస్ మీద ఉండడం రావట్లేదు అన్నమాట. అలాగే మామూలుగా వచ్చినా మధ్యలో వచ్చినా సరే అవి కొంచెం డిస్టర్బ్ అవుతున్నాయి. అందుకోసం కూడా కొంచెం తగ్గించాం టెర్రస్ మీదకి రావడానికి. కనీసం ఒక 3-4 గూళ్ళన్నా కట్టుకుని ఉంటాయి ఇక్కడ, ఈ సన్నజాజుల వైపుని. అలాగే సీతాఫలం చెట్టు, కొంచెం మంచి మంచి చెట్లకి, మందార చెట్ల మీదని. ఆ పువ్వులు కూడా సరిగ్గా కోసుకోవట్లేదు. పువ్వులు కోయడానికి వస్తే అవేమో పాపం బెదిరిపోతున్నాయి. చూడండి వర్షం వచ్చేసి ఇంకా ఏమీ కనిపించదండి, వీడియో రాదు. మొత్తం మేఘాలన్నీ వచ్చేసి చినుకులు కూడా పడుతున్నాయి. స్టార్ట్ అయింది ఇంకా ఈ హార్వెస్ట్. ఇక్కడికి ఆపేసి నేను ఇంతవరకు ఏదైతే హార్వెస్ట్ చేశానో మీకు అవి ఇక్కడ చూపిస్తున్నాను. ఇదిగోండి చిక్కుళ్ళు అయితే 5 రకాల చిక్కుళ్ళు ఈరోజు హార్వెస్ట్ చేసామండి. అలాగే కమలాస్ అయితే చాలా బాగా వచ్చాయి. డ్రాగన్ ఫ్రూట్ కూడా హార్వెస్ట్ చేసాము. ఒకటేమో పాలినేషన్ చేయకపోతే అలా వచ్చింది.
సో అటువైపు కొన్ని దొండకాయలు, కాకరకాయలు, అలాగే తోటకూర ఉందండి. కానీ ఇంక చూసారా ఎంత చీకటిగా ఉందో. ఈ రోజుకైతే ఇదే హార్వెస్ట్ అండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.